ఏమండి జ్యూస్? ఏదో తేడాగా ఉందేంటి? మొహం అట్లా చిరాగ్గా పెట్టకండి, నాకు నచ్చదు. స్ట్రాబెర్రీ జ్యూస్ అని చెప్పి టమాటా చింతపండు వేసినట్టుంది. ఏమన్నారండి? ఏం లేదు ప్రత్యూష, వదిలే. ఏమండి ఆగండి, ముఖం అదోలా పెట్టుకొని జ్యూస్ తాగుతున్నారు. ఏమైందో నాకు తెలియాలి ఇవాళ. అబ్బా ప్లీజ్ ప్రత్యూష, వదిలే. నాదే తప్పు. నువ్వు టమాటా జ్యూస్ ఇచ్చిన తాగుతా, అదే యాపిల్ జ్యూస్ అని చెప్పినా నమ్ముతా. ఏంటి మీదే తప్పు? ముఖలా పెట్టుకొని జ్యూస్ తాగుతారు, మళ్ళీ చిరాగ్గా వెళ్ళిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నాకు తెలియాలి. అసలు రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలని ఒక రోజు ముందే ప్లానింగ్ చేసుకుంటా. అది తప్ప ఒక భార్యగా మీకు మంచి వంట చేసి పెట్టాలని, ఒక తల్లిగా పిల్లలకు మంచి మంచి హెల్తీ ఐటమ్స్ చేసి పెట్టాలనుకోవడం తప్ప? చెప్పండి, ఎక్కడ తప్పు జరుగుతుంది? నాకు తెలియాలి. చెప్పండి. మొత్తం నువ్వే చేసావు ప్రత్యూష, మొత్తం నువ్వే చేసావు. నేనా? చాలు ప్రత్యూష, ఇన్ని రోజులు నువ్వు యాపిల్ జ్యూస్ అని చెప్పి టమాటాలు బెండకాయలు వేసి ఇచ్చింది చాలు. చాలు ప్రత్యూష, చిన్న చిన్న క్రేవింగ్స్ అన్ని కోల్పోయావు నీ వల్ల. వద్దు ప్లీజ్. క్రేవింగ్సా? ఏం కోల్పోయారు? అదే తెలియదా ప్రత్యూష? పెళ్ళికి ముందు నేను ఏమేమి తినేవాడినో, పెళ్ళి తర్వాత ఏం తినట్లేదో అదే కోల్పోయా. టేస్ట్ కోల్పోయాను. ఏమండి, మీకు ఏదైనా వంట చేయాలంటే నేను 100 సార్లు యూట్యూబ్లో చూసి మరీ చేస్తాను కదా. 100 సార్లు యూట్యూబ్ వీడియోస్ చూస్ చేస్తావు కానీ అది ఎప్పుడైనా మంచిగా వచ్చిందా, మా అందరికి నచ్చిందా అని మాత్రం చూడవు. నన్ను అడుగు ప్రచ్చు, ఏది బాగుందో ఏది బాగాలేదో తెలుస్తుంది. నువ్వు కూడా అప్పుడప్పుడు తిని చూడు, నీకు తెలుస్తుంది ఏది బాగుందో బాగాలేదో. నాతో ఫ్రెండ్లీగా ఉంది ప్రచ్చు. ఆ మాట ఎప్పుడు నేను కదండి మీతో అనేది. నువ్వు అంటావు కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే పోయాలి లోపల అంటావు. ఎందుకంటే అంతా నీకు నచ్చినట్టే చేయాలి. ఆ జ్యూస్ నువ్వే తెస్తావు, నువ్వే చేస్తావు, నువ్వే పోస్తావు. అది కాదు ప్రచ్చు నాకు నచ్చలేదు అని చెప్పేలోపే మళ్ళీ నువ్వే కన్విన్స్ చేస్తావు నన్ను. నాకు ఎలా ఉంటుందంటే ఈ జ్యూస్ ని ముఖం మీద కొట్టి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. ఏవండి బిర్యానీ చేసుకుందామంటావు, ఏవండి పన్నీర్ చేసుకుందామంటావు. నేనేదో కిచెన్లోకి వెళ్ళి పన్నీరు బిర్యానీ స్టార్ట్ చేస్తే నువ్వు వచ్చి మళ్ళీ దాంట్లో కర్రీలో ఉప్పు వేయాలి, కారం వేయాలి అని చెప్పి సజెషన్స్ ఇచ్చి నువ్వే ఫినిష్ చేస్తావు. నా కర్రీ కూడా నువ్వే ఫినిష్ చేస్తే నేను చేసేం లాభం ప్రచ్చు? సరే ఇవన్నీ కాదని ఆన్లైన్లో నూడిల్స్ ఆర్డర్ చేసుకుంటే వద్దు, నూడిల్స్ హెల్తీ కాదని చెప్పి సలాడ్స్ ఆర్డర్ చేయమంటావు. నేను సలాడ్స్ ఆర్డర్ చేస్తే అది ఇంటికి వచ్చి నాకు నచ్చక మళ్ళీ నా ముఖం మీదనే కొట్టి నన్నే తినమంటావు ప్రత్యూష. ఇదెక్కడ న్యాయం? నీకు తెలియదు ప్రచ్చు, నువ్వు పెట్టింది తినలేక, నాకు నచ్చింది నేను చేసుకోలేక వామిటింగ్ వస్తుంది ప్రచ్చు, వామిటింగ్ వస్తుంది. కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఇలా ఎవరి మీద చూపించాలో తెలియక నాలో నేను స్ట్రగుల్ అవుతున్నా ప్రత్యూష. నీకేం కావాలి? నువ్వు పెట్టింది తినాలి, నువ్వు చేసింది తాగాలి, ఓకే. కానీ నాకు ఓకే ప్రచ్చు, కానీ మన ఇంటికి వచ్చిన చుట్టాలకు గెస్ట్లకు పెడితే కక్కుకుంటున్నారు ప్రచ్చు. కక్కుకొని నీకు నీ ఇంటికి దండం అని చెప్పి వెళ్ళిపోతున్నారు ప్రత్యూష. మళ్ళీ మనకు రాకుండా వెళ్ళిపోతావు. గాన్, దే ఆర్ గాన్. ఏదో ఒక రోజు నువ్వు బాధపడతావు ప్రత్యూష, నువ్వు బాధపడతావు. ఎందుకు మన ఇంటికి చుట్టాలు రావట్లేదని? ఎందుకంటే నువ్వు పెట్టే గడ్డి తినలేక. అప్పుడు నీకు తెలుస్తుంది నా బాధ ఏందో. నాదొక రిక్వెస్ట్ ప్రచ్చు, నాకు నచ్చింది పెట్టి నన్ను హ్యాపీగా తినమని మాత్రం అనకు ప్లీజ్ ప్లీజ్. ఏం కాలే, కాలు నొస్తాయని కూర్చున్నా. అసలు ఏమైంది మీకు? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతుండ్రు? ఆగండి, మీకు ఒక మంచి పాలకూర జ్యూస్ తీసుకొస్తా, చాలా బాగుంటది, టెన్షన్ అంతా పోతుంది.